ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ నమ్మకండి అని నేను ప్రతి ఒక్కరికి చాలా స్ట్రాంగ్గా చెబుతున్న దానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే ఇవి పూర్తిగా నేషనల్ మూడ్ని దృష్టిలో పెట్టుకొని సర్వేలు చేస్తాయి. ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి ప్రధాని ఎవరు కావాలి అని చెప్పి సర్వేలు చేసి అడుగుతారు, కానీ ముఖ్యమంత్రి ఎవరు కావాలి అని చెప్పి సర్వేలు చేసి అడగరు. ప్రధానంగా ఇవన్నీ కూడా బీజేపీ చేతిలో ఉన్నాయి. ఇవన్నీ కనుక జాతీయ స్థాయిలో బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి, అనుకూలం కాదు, బీజేపీ డబ్బాలు ఇవన్నీ. ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చి ఆ ప్రధాని ఎవరు కావాలి అని మాత్రమే అడుగుతారు. ప్రధాని మోదీ కావాలి అని అన్నారంటే అయిపోయాయి, ఇంక ఇక్కడ కూడా మొత్తం అంతా మోదీనే ఎన్డీఏ అని చెప్పి సర్వేలు చేయడం. అంతకు మించి దీనికి వేరే వీళ్ళు అసలు ఆ సర్వే సంస్థలను ప్రకటించమని చెప్పండి. ముఖ్యమంత్రిగా జగన్ కావాలా చంద్రబాబు కావాలని చెప్పి సర్వే చేశారా? ఇట్స్ మై ఛాలెంజ్. ఆ సర్వే సంస్థలు ఇది చేశాము అని చెప్పి ప్రకటించమనండి. చంద్రబాబు ఎంతమంది కావాలన్నారు, జగన్ ఎంతమంది కావాలన్నారు చెప్పమని చెప్పండి. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సంబంధించి సర్వే చేశారా? మోదీ ప్రధాని కావాలా వద్దనే దానికి సంబంధించి సర్వే చేశారా? ఇది ఆ లెక్కని చెప్పమని చెప్పండి, చూద్దాం. ఆ వివరాలు చెప్పమని చెప్పండి. ఫాల్తు సర్వేలు. జగన్ ఓటు బ్యాంక్ ఏంటి? ప్రధానంగా ముస్లిం మైనారిటీల దగ్గర నుంచి మొదలు పెడితే గ్రామీణ ప్రాంతాలు, మహిళలు, సీనియర్ సిటిజన్లు ప్రధానమైన ఓటు బ్యాంక్. వాళ్ళు ఎవరైనా అభిప్రాయం చెప్తారా? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల విధానాన్ని చూస్తే జగన్ బలమైన ఓటు బ్యాంకును 100 మంది పోయి అడగండి, కనీసం 5 మంది కూడా ఓపెన్గా నోరిప్పి మేము జగన్కి ఇస్తాం, జగన్కి వేసామని చెప్పరు. 100లో అంటే జగన్కు ఓటేసిన 100లో అంటున్నా. జగన్కు ఓటేసిన 100 మంది నిలబెట్టి అడగండి పక్కన, చెప్పరు. బ్రహ్మాండమైన ఎక్స్పీరియన్స్తో మిట్ట మధ్యాహ్నం 1 గంటకు, ప్రొద్దున 7 గంటలకు మొదలెడితే మిట్ట మధ్యాహ్నం 1 గంటకు 2 గంటలకు కూడా ఫీల్డ్లో ఉండి రాత్రి పొద్దుపోయేంత వరకు కనుక పార్కుల వెంబడి కనుక చివరి పానీపూరి డబ్బాల వెంబడి కూడా వెనక తిరిగి, అంటే ప్రతిదీ తిరిగి ఆ ఎక్స్పీరియన్స్, ఆ అనుభవంతో చెబుతున్నాం. చెప్పరు. వీళ్ళు అడిగింది ఎవరిని? ట్విట్టర్లో ఉన్న వాళ్ళనా, ఫేస్బుక్లో ఉన్న వాళ్ళనా, ఫోన్లలో ఉన్న వాళ్ళనా, మోదీ కావాలనా? వీళ్ళ ప్రశ్నావళి ఏంటి? ఇవన్నీ ఫాల్తు సర్వే. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవి నిజం కాబోవు. వీళ్ళు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సంబంధించి చాలా దూరంలోనే నంబర్ల దగ్గర ఆగిపోయారు. ఒకరోజే టైం ఉందిగా, చూస్తాంగా మనం కూడా.